అది 1982 సంవత్సరం. అప్పుడు నా వయస్సు 8 సంవత్సరాలు. అప్పుడు జరిగిన ఒక యథార్థ సంఘటన నన్ను ఇప్పటికీ భయభ్రాంతులకు గురిచేస్తూ ఉంటుంది. ఆ ఊరి పేరు రామాపురం. ఊరికి 4 వైపులా మామిడి తోటలు, ఊరినే అంటిపెట్టుకుని 2 పెద్ద చెరువులు, ఊరి చుట్టూ పంట పొలాలు, పంట పొలాల మధ్య పిల్ల కాల్వలు. ఆ ఊరికి ప్రయాణించాలంటే పంట పొలాలు, పిల్ల కాల్వలు, కాలవగట్లు, సెలయేర్లు దాటుకుంటూ వెళ్ళాలి. ఊరికి నలువైపులా మామిడి తోటలు ఉండటం వలన ఊరు దాటి ఏ ఊరు వెళ్ళాలన్నా భయంకరమైన మామిడి తోటల మధ్యలోంచి వెళ్ళాల్సి ఉంటుంది. భయంకరము అని ఎందుకన్నాను అంటే ప్రతి తోటకి ఒక చరిత్ర ఉంది. అవి దీపావళి పండుగ రోజులు. పండుగకు అమ్మమ్మింటి దగ్గరికి వెళ్ళిన నన్ను మా అమ్మమ్మని వాళ్ళ సోదరుడు పండుగకు తీసుకెళ్ళటానికి వచ్చాడు. దీపావళి పండుగ ముందు రోజు నేను, అమ్మమ్మ, తాతయ్య, అమ్మమ్మ స్నేహితురాలు నలుగురం కలిసి ఉదయాన్నే నడక ప్రారంభించాం తాతయ్య వాళ్ళ ఊరికి. మార్గ మధ్యంలో గాజులమ్మే తాతయ్య గాజుల మలారం వేసుకొని మాకు ఎదురయ్యాడు. అప్పుడు మా తాతయ్య నాకు, మా అమ్మమ్మకి, అమ్మమ్మ స్నేహితురాలకి ముగ్గురికి గాజులు వేయించాడు. అమ్మమ్మ చేతికి గాజులు తొడుగుతూ గాజులు తాతయ్య ఇలా అన్నాడు. ఏంటమ్మా జానకమ్మ, ప్రతి సంవత్సరం ముగ్గురు కలిసి వచ్చేవాళ్ళు కదా, సుబ్బమ్మ, పిచ్చమ్మ, నువ్వు ఈసారి ఎందుకు సుబ్బమ్మ రావట్లేదు, మీరిద్దరే వస్తున్నారు అని అడిగాడు తాతయ్య. అప్పుడు అమ్మమ్మ, లేదు బాబాయ్ గారు, సుబ్బమ్మ చనిపోయి 3 నెలలు అవుతుంది, మీకు తెలీదా ఈ విషయం అన్నది. అప్పుడు తాతయ్య, అలాగా అమ్మా, అయ్యో పాపం, ఏం జరిగింది, చాలా మంచిదే, అటువైపుగా ఎప్పుడు వచ్చినా ఆ మామిడి తోటలోనే కూర్చొని ఉండేది, ఎప్పుడు వచ్చినా కానీ మామిడికాయలు ఇస్తూ ఉండేది నాకు అన్నాడు తాతయ్య. ఏం జరిగిందో తెలియదు బాబాయ్ గారు, ఆ మాయదారి మామిడి తోటలోనే అకస్మాత్తుగా చనిపోయింది పాపం అంటూ మాట్లాడుతుండగానే తాతయ్య మా ముగ్గురికి గాజులు తొడిగాడు. సరే బాబాయ్ గారు, ఇంకా మేము బయలుదేరతాము అంటూ నలుగురం ముందుకు సాగాము. ఆ పొలాల మధ్యలో నుండి కాలిబాటన నడుచుకుంటూ 1 కిలోమీటర్ దూరం వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మా పక్కన వచ్చిన అమ్మమ్మ ఫ్రెండు, అక్క నేను ఇంకా వెళ్తున్నాను, మా ఊరు వచ్చేసింది రాఘవాపురం, నేను ఇక్కడ ఆగుతాను, మీరు వచ్చేటప్పుడు నా కోసం మీరు ముందుగా వస్తే ఇక్కడ ఆగండి, నేను ముందుగా వస్తే మీకోసం రేపు సాయంత్రం 6 గంటలకి ఇక్కడ కలుసుకుందాం ఇద్దరం అని చెప్పి అమ్మమ్మ ఫ్రెండు వెళ్ళిపోతుంది వాళ్ళ రాఘవాపురానికి. అప్పుడు తాతయ్య మధ్యలో కల్పించుకొని, అక్క రేపు సాయంత్రం 6 గంటల దాకా ఇక్కడే ఉంటే మనం ఇంటికి వెళ్ళేది ఎప్పుడు, అసలే మధ్యలో మామిడి తోట ఉంది, సరేలే నువ్వు రేపు 5 గంటలకల్లా ఇక్కడికి వచ్చేయి, మేము 5 గంటలకల్లా ఇక్కడికి వస్తాం, కలిసి వెళ్ళిపోదాం, రేపు అసలే అమావాస్య అంటూ ఆ అమ్మమ్మకి జాగ్రత్తలు చెప్పి మా ఇంటికి మేము లక్ష్మీపురం వెళ్ళిపోయాము. ఆ అమ్మమ్మ రాఘవాపురం వెళ్ళిపోయింది. మరునాడు సాయంత్రం 4 గంటలకు లక్ష్మీపురం నుంచి అమ్మమ్మ, తాతయ్య, నేను బయలుదేరాము. తాతయ్య చెప్పినట్టుగానే సాయంత్రం 5 గంటలకల్లా రాఘవాపురం కాలిబాట వరకు చేరుకున్నాం ముగ్గురం. ఆ అమ్మమ్మ కోసం 1 గంట వరకు వెయిట్ చేశాం. అది చలికాలం కావటంతో సాయంత్రం 6 గంటలకే చీకటి పడిపోయింది. ఇంకప్పుడు తాతయ్య, అక్క ఇంకా అక్క రాదు, మనం వెళ్ళిపోదాం పదా, అసలే మామిడి తోట దాటాల్సి ఉంది అన్నాడు. అప్పుడు అమ్మమ్మ, అవునురా తమ్ముడు, ఈ పాటికే ఇల్లు చేరుకునేవాళ్ళం పదా అంటూ ముందుకు నడిచాము. 1 అర్ధగంట ముందుకు నడవగానే చిక్కు చీకటి గమ్మిపోయింది. ఆ రోజు దీపావళి పండగ కాబట్టి అక్కడక్కడ తారాజువ్వల వెలుగులు, టపాసుల మోతలు వినపడుతున్నాయి. మేము నడిచే దారిలో మా చుట్టూ చిక్కు చీకటిగా ఉండటం వలన మినుగురు పురుగుల వెలుగులు కనపడుతూ ఉన్నాయి. తాతయ్య చుట్ట వెలిగించుకొని చేతిలో సంచితో ముందు నడుస్తూ ఉంటే వెనక మా అమ్మమ్మ వేలు పట్టుకొని నేను వెనక నడుస్తూ ముందుకు సాగాము. అలా కొంత దూరం నడిచిన తర్వాత, అరే తమ్ముడు, ఆ చుట్ట ఆపేయిరా, వాసన వస్తుంది అంటూ కసురుకుంది అమ్మమ్మ. లేదక్క, ఈ చుట్ట ఉంటేనే నిప్పుకి దయ్యాలు రావు మన దగ్గరికి అంటూ నవ్వుకుంటా అన్నాడు తాతయ్య. సర్లే ఆపేయి అన్నది అమ్మమ్మ. అప్పుడు తాతయ్య, సరేలే అక్క అంటూ ఆ చుట్ట విసిరి పారేశాడు. ఆగురా తమ్ముడు, ఎవరో పిలుస్తున్నట్టు అనిపించట్లేదు, అది పిచ్చమ్మ మాటలాగే ఉందే. అవునక్క, అది పిచ్చమ్మక్కయే, 1 నిమిషం ఆగుదాం అంటూ 2 నిమిషాలు ఆగి చూశాం. దూరంగా టార్చ్ లైట్ వెలుగులో వస్తున్నట్టు అనిపించింది. అప్పుడు ఆమె, అవునక్క, నేనే పిచ్చమ్మని, కొద్దిగా లేట్ అయింది, ఏమనుకోకండి, ఆగరా తమ్ముడు, నీకు అసలే భయము, నేను ముందెళ్ళేనా అన్నది ఆ అమ్మమ్మ. లేదులే అక్క, మీరిద్దరు వెనకాల ముచ్చట్లు పెట్టుకుంటూ రాండి అంటూ ముందుకు సాగాడు తాతయ్య. ముగ్గురు ముచ్చట్లు పెట్టుకుంటూ ముందుకు సాగారు.
ఊరు ముందున్న మామిడి తోట దగ్గరయ్యే కొద్దీ నక్కల ఊలలు, గుడ్లగూబల అరుపులు ఎక్కువగా వినపడసాగాయి. నేను మాత్రం అమ్మమ్మ వేలు పట్టుకొని గుండెలో అరచేతిలో పెట్టుకొని మౌనంగా నడవసాగాను. మాతో పాటు వస్తున్న అమ్మమ్మ కుడి చేతిలో సంచి బరువు ఉండటంతో ఎడమ చేయి నా భుజం మీద వేసి నడవసాగింది. అలా కొద్ది దూరం నడిచిన తర్వాత నా మౌనం వీడి, అమ్మమ్మ నాకెందుకో తల తిరుగుతున్నట్టు అనిపిస్తుంది అన్నాను అమ్మమ్మతో. నా మాట విన్న తాతయ్య తన చేతిలోని సంచిని అమ్మమ్మ చేతికిచ్చి నన్ను తన భుజాల మీద ఎక్కించుకొని ఇంటికి తీసుకొచ్చాడు. జ్వరం విపరీతంగా ఉండటంతో అమ్మమ్మ తడిగుడ్డతో నా ఒళ్ళంతా తుడుస్తూ ఉంది. కానీ రాత్రి మొత్తం నా మనసులో ఒక ప్రశ్న మెదులుతూ ఉంది. మరునాడు ఉదయాన్నే అమ్మమ్మ తాతయ్య దగ్గరికి వెళ్ళి, తాతయ్య మనం వెళ్ళేటప్పుడు మన అమ్మమ్మ చేతికి మనతో వచ్చిన అమ్మమ్మకి గాజులు వేయించావు కదా, రాత్రి మరి ఆ అమ్మమ్మ చేతికి గాజులు లేవేంటి అని అడిగాను. అప్పుడు మా అమ్మమ్మ నవ్వుతూ, మీ తాతయ్య వేయించిన బంగారపు గాజులు అమ్మేసుకుందేమోలే అన్నది. అప్పుడు మా తాతయ్య ఊరికి ప్రయాణం అవుతూ, సరే అక్క, పాప ఆరోగ్యం జాగ్రత్త, నేను వెళ్తున్నాను అని చెప్పి బయలుదేరాడు. సరే తమ్ముడు, నేను కూడా పొలం దాకా వస్తాను అంటూ నన్ను తీసుకొని అమ్మమ్మ పొలం దగ్గరికి బయలుదేరింది. అమ్మమ్మ తాతయ్య బయలుదేరి పొలం దగ్గరికి అమ్మమ్మ తాతయ్య కాలిబాటలో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. పొలం దగ్గరున్న పాకలో నన్ను కూర్చోబెట్టి అమ్మమ్మ పొలం పనులలో నిమగ్నమైపోయింది. కొద్దిసేపటి తరువాత చేతిలో సంచితో అటుగా నిన్న మాతో వచ్చిన పిచ్చమ్మ అమ్మమ్మ నడుచుకుంటూ వచ్చింది. ఆమెను చూసిన మా అమ్మమ్మ, ఏంటి పిచ్చమ్మ పొద్దున్నే ఎక్కడికెళ్ళి వస్తున్నావు అని అడిగింది. అప్పుడు ఆ అమ్మమ్మ, అదేంటక్క, నువ్వు నేను తమ్ముడు కలిసే వెళ్ళాం కదా, తమ్ముడు మధ్యలో కలిసి కూడా ఇదే ప్రశ్న అడిగాడు నన్ను. సరే అక్క, ఏమనుకోకు, ఉండాల్సి వచ్చింది అమ్మ వాళ్ళు బలవంతం చేయటంతో, ఈసారి కలిసి వెళ్ళి కలిసి వద్దాము, ఏమనుకోకక్క అంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయింది ఆ అమ్మమ్మ. ఆ మాట విన్న అమ్మమ్మ నోట మాట రాలేదు. నివ్వెరపోయి అలాగే చూస్తూ ఉండిపోయింది ఆ అమ్మమ్మకెళ్ళి. నుదుటి మీద పట్టిన చెమట తుడుచుకుంటూ హడావిడిగా నా దగ్గరికి వచ్చింది అమ్మమ్మ. రాత్రి నువ్వు ఆమె చేతికి గాజులు ఇవ్వని ఎలా గమనించావని అడిగింది నన్ను. అమాయకంగా అమ్మమ్మ ముఖం చూస్తూ, లేవమ్మమ్మ, ఆ అమ్మమ్మ చేతికి గాజులు నా భుజం మీద చేయి వేసిందిగా, అప్పుడు చూశాను అని చెప్పాను అమ్మమ్మతో. అయితే రాత్రి మనతో వచ్చింది ఎవరమ్మమ్మ, ఈ అమ్మమ్మ కాదా అంటూ అడిగాను అమ్మమ్మని. అప్పుడు అమ్మమ్మ, ఆహా కాదు, ఎవరో వచ్చారులేమ్మా, పద ఇంటికి వెళ్దాం అంటూ నన్ను దగ్గరకు తీసుకుంది. అయితే ఎవరమ్మమ్మ మనతో వచ్చింది చెప్పు అంటూ గట్టిగా అడిగాను అమ్మమ్మని. మనతో వచ్చింది మనకు మామిడికాయలు ఇచ్చే సుబ్బమ్మమ్మ అయి ఉంటుందిలేమ్మా, పద, ఎందుకు నీకు ఇవన్నీ అంటూ ఇంటికి తీసుకెళ్ళింది